ఫైబర్ అనేది ప్లాంట్ బేస్డ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్. ఇది ఫైబర్ అనేది కావాల్సిన మోతాదులో మనం తీసుకోగలిగితే ఈ బెనిఫిట్స్ మీకు ఉంటాయి. అందులో వచ్చేసి ఫైబర్ అనేది లార్జ్ ఇంటెస్టైన్స్ కి చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా ఫైబర్స్ లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఎంటర్ అయినప్పుడు అందులో ఉండే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఫైబర్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట. దాని వల్ల ఏమవుతుందంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ గా ఫామ్ అవడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఉండే సెల్స్ కి ఇది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ అవుతుంది. అందుకని ఫైబర్ అనేది లార్జ్ ఇంటెస్టైన్స్ కి చాలా మంచిది. అండ్ ఈ ఫైబర్స్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. సాల్యుబుల్ ఫైబర్స్ వల్ల బెనిఫిట్స్ ఏమంటే ఇది హార్ట్ అటాక్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే అన్వాంటెడ్ గ్లూకోజ్ స్పైకింగ్ జరగకుండా. ఎందుకు అంటే మన స్టమక్ లో ఫైబర్ వాటర్ లో డిజాల్వ్ అయిన తర్వాత ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫుడ్ తో పాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది నార్మల్ కన్నా చాలా స్లో ఉంటుంది అనమాట. దానివల్ల అన్వాంటెడ్ గ్లూకోజ్ స్పైకింగ్స్ ఉండకపోవడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దానితో పాటు ఏమంటే ఫైబర్ ఉన్న ఫుడ్స్ మనం తినడం వల్ల తొందరగా కడుపు ఫిల్ అయిపోతుంది అనమాట. ఫుల్నెస్ అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకుంటాము. అది వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేది ఏం చేస్తాయంటే ఇవి సాల్యుబుల్ కావు. దానివల్ల ఏమవుతుందంటే ఇది బowel మూమెంట్స్, అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో ఇది bowel మూమెంట్స్ కి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. అందుకని ఫైబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.